అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఈరోజు ఆదివారం కదండి. ఆదివారం రోజు నేను ఇంట్లో నెగటివిటీ పోయి పాజిటివిటీ కోసం చేసే కొన్ని పనులు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నేను మొన్న సాంబ్రాణి వీడియోలో మీకు ఆల్రెడీ సాంబ్రాణి ఎలా వేసుకోవాలో చూపించాను. తెల్ల ఆవాలు కూడా చూపించానండి. ఇక ఈరోజు ఇది కౌ డంగ్ అంటే ఆవు పేడతో చేసిన పిడకలు అనమాట. నార్మలీ ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు కూడా మనం ఆవుని దూడని నడిపిస్తాము. ఆవు ఉండటం చాలా శుభం అని అంటారు. ఇంట్లో ఏమైనా నెగటివిటీ ఉన్నా, నెగటివ్ వైబ్స్ ఉన్నా ఇలా ఆవు పేడ కొంచెం ఎండిన పిడకలు ఉంటాయి కదండి, ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు ఇవి రెండు ఇలా సాంబ్రాణిలో వేసుకుని ఈ ధూపం ఆదివారం పూట పొద్దున కానీ సాయంత్రం కానీ ఇల్లంతా చూపిస్తే చాలా మంచిదండి. నార్మలీ మనకి దిష్టి తగిలినట్టు లేకపోతే మనకి అప్పుడప్పుడు ఇంట్లో నెగటివ్ వైబ్స్ వస్తుంటాయి. అంటే ఏ పని చేసినా సరిగ్గా అవ్వదు, డిప్రెస్డ్గా అనిపిస్తుంది, సడన్గా మనకి ఇంట్లో వస్తువులు పగిలిపోవటం ఏదో ఒకటి అంత నెగటివ్గా జరుగుతున్నప్పుడు ఇలా సండేస్ చేసి చూడండి, మీకు తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది. సేమ్ అండి ప్రాసెస్ అయితే సాంబ్రాణి కోసం ఇలా చార్కోల్ కాల్చుకుని దాంట్లో సాంబ్రాణి వేసుకున్నాను. అలాగే ఆ పిడకలు ఆవు పేడతో చేసిన పిడకలే యూజ్ చేయాలండి. ఆ పౌడర్ కొంచెం దాని మీద వేసుకుని అలాగే కాస్త తెల్ల ఆవాలు వేసి ఇల్లంతా ధూపం చూపిస్తానన్నమాట. ముఖ్యంగా నేను ఇలా భాగవతం, భారతం, రామాయణం అలాగే వేదాల బుక్స్ అన్నీ ఉంటాయి ఇంట్లో. ఆ బుక్స్ కి తప్పకుండా ఆదివారం రోజు నేను ఇలా ధూపం చూపిస్తాను. ఆదివారం వేసుకునే ధూపం మనం ఇంటి బయట, గుమ్మం బయట కూడా వేసుకోవాలండి. ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ దగ్గర తప్పకుండా ఇలా డోర్ తెరిచిపెట్టి లేకపోతే మీరు మెష్ డోర్ పెట్టుకుని ఇల్లంతా ధూపం వేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక ధూపం ఇంట్లో అంతా వేసుకోవాలి. ముఖ్యంగా ధూపం వేసేటప్పుడు మనం తలుపు వెనకాల కూడా వేసుకోవాలండి. తలుపు వెనకాల, ఫర్నిచర్ కింద అలా కూడా వేసుకోవాలి. మీరు సైంటిఫిక్ గా చూసిన ఆవు పేడ అలాంటివి యాంటీ బ్యాక్టీరియల్ అంటారు. సో ఇంట్లో ఏమైనా క్రిములు, పురుగులు అలాంటివి ఉన్నా పోతాయి అన్నమాట. ఇక రెండో పని నేను చేసేది ఇది స్ఫటిక అండి. స్ఫటిక ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా లాగేస్తుంది అంటారు. నార్మల్లీ అమావాస్య వెళ్ళాక నెక్స్ట్ డే క్లీన్ చేసి పసుపు అలా రాసి గంధం, పసుపు బొట్లు పెడతారనమాట. నేను అది కాకుండా ప్రతి ఆదివారం కూడా పొద్దునన్నా సాయంత్రం అన్నా ఇలా క్లీన్ చేసి నీట్ గా తుడిచి ధూపం వేసి పెట్టుకుంటానండి. ఇది నేను పూజ రూమ్ లో అలా పెట్టను, హాల్లోనే అలా కనిపించే చోటే మన షోకేస్ దగ్గర అలా ఎక్కడైనా టీవీ దగ్గర అలా పెట్టుకోవచ్చండి. నార్మల్లీ షాప్స్ లో చూసారంటే చాలా పెద్ద స్ఫటికని యూజ్ చేస్తారు. మన ఇంట్లో అయితే ఇలా చిన్న సైజ్ స్ఫటిక పెట్టుకున్నా సరిపోతుంది. దీన్ని ఆలం అంటారనమాట ఇంగ్లీష్ లో. స్ఫటిక అని పూజా షాప్స్ లో దొరుకుతుంది. ఇక ఈ రెండు పనులు స్నానం చేసే ముందే చేసేస్తానండి ఆదివారం రోజు మార్నింగ్. ఆ తర్వాత స్నానం చేసే వాటర్ లో ఇలా కస్తూరి పసుపు అంటారండి. ఇది నార్మల్లీ వంటలో వాడే పసుపు కాదు, కస్తూరి పసుపు, అలాగే రాళ్ల ఉప్పు అన్నమాట. క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, మన టేబుల్ సాల్ట్ కాకుండా రాళ్ల ఉప్పు. ఈ రెండు కొంచెం కొంచెం తీసుకుని మనం స్నానం చేసే వాటర్ లో కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచిదండి. మనకి బాడీలో ఉన్న ఏదైనా నెగటివిటీ ఉన్నా, ఏదైనా దిష్టి ఉన్నా కూడా పోతుంది. రోజు ఆ ఉప్పు నీటితో స్నానం చేయటం మంచిది అంటారు. ఒకవేళ మీకు పసుపు అలవాటు లేకపోతే జస్ట్ ఉప్పు వేసుకుని కూడా రోజు స్నానం చేసే వాటర్ లో యూజ్ చేయొచ్చు. ఇక ఇవి మనం చేతికి కట్టుకునే దారాలండి. ఇలాంటి దారాలు మనకి దాని పవర్ ఓన్లీ 11 రోజులే ఉంటుందంట. నేను 11 రోజులు అయ్యాక ఇలా కాల్చేయటం మంచిదండి. ప్రవహించే నీటిలో వదలొచ్చు, కానీ మనకు అందుబాటులో లేనప్పుడు ఇలా కాల్చేసుకోవటం మంచిది. ఇక ఈ పనులన్నీ అయ్యాక ఆదివారం రోజు స్నానం అయ్యాక నేను కాసేపు మెడిటేట్ చేసుకుంటాను. మెడిటేషన్ అప్పుడు ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్ నీటిలో వేసుకుని దానికి ఇది వచ్చి గీతో చేసిన దీపాలండి. క్యాండిల్స్ వాడటం కంటే గీతో చేసిన ఇలాంటి దీపాలతో దీపం పెట్టుకుంటే ఆ వేడికి ఆ నీళ్లు వేడెక్కి కాస్త మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ లో కూర్చుని కాసేపు మార్నింగ్ మెడిటేట్ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ టైంలో కూడా మెడిటేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో మంచి సువాసనలు ఉంటే ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా పోతుంది. మనం అగరబత్తులు కాల్చుకోవచ్చు, కర్పూరం ధూపం లాగా వేసుకోవచ్చు. ఇలాంటివి ఏది చేసినా ఇంట్లో ఉన్న నెగటివిటీ పోయి మంచి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరో మంచి వీడియోతో కలుస్తా. శ్రీమాత్రే నమః.